వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్. సో ఇక్కడ ఈ వీడియోలో మనం ఏం చూస్తామంటే డిఫరెన్షియేషన్ కి ఇంటిగ్రేషన్ కి మధ్యలో ఉన్న రిలేషన్ ని చూస్తాం. సో మీ టెక్స్ట్ బుక్ లో డిఫరెన్షియేషన్ చాప్టర్ నెంబర్ వచ్చేసి 9 అండ్ ఇంటిగ్రేషన్ చాప్టర్ నెంబర్ వచ్చేసి 6. సో ఈ 9 కి 6 కి ఎట్లా రిలేషన్ ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో ఇప్పుడు ఈ 9 ని మనం 6 తోటి ఇట్లా జాయిన్ చేసుకోవచ్చు. అంటే ఎట్లుంది ఆ సింబల్, మనకు ఒక పర్ఫెక్ట్ ఒక చైన్స్ రిలేషన్ లాగా ఉంది కదా. అంటే డిఫరెన్షియేషన్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్ ప్రాసెస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆర్ ఇంటిగ్రేషన్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో మీకు అందరికీ తెలుసు ఒక ఏంటంటే ఫార్ములా. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ d/dx ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సేమ్ ఫార్ములాకి అప్లై ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్. ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే మీకు d/dx ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సో ఇంటిగ్రేషన్ 1 dx. ఇక్కడ కూడా మీరు ఇంటిగ్రేషన్ 1 dx రాస్తారు. ఇక్కడ d/dx అండ్ ఇంటిగ్రేషన్, దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ ఇంటిగ్రేషన్, బోత్ విల్ గెట్ క్యాన్సల్. సో దట్ ఈస్ ఈక్వల్ టు x ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 1 dx. ఇక్కడ చూడండి. సో d/dx ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ఇంటిగ్రేషన్ 1 dx ఈజ్ ఈక్వల్ టు x. x డిఫరెన్షియేషన్ ఏమో 1 ఇంటిగ్రేషన్ ఏమో x. ఈ ఫార్మాట్ లో రెండింటికి మనకు రివర్స్ ప్రాసెస్ ఉంటుంది. థ్యాంక్ యూ.